హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు మన ఊరికి అవతల ఒక చిన్న వాగు ఉండేది. వాన పడితే ఆ వాగు నదిలా మారేది. ఆ వాగు మీద బెండకాయంత పొడవైన వంతెన ఉండేది. ఆ వంతెన దాటితేనే మార్కెట్ కి వెళ్ళాలి. ఆ ఊరిలో గుమ్మడికాయంత అమ్మమ్మ ఉండేది. అమ్మమ్మ ఇల్లు వంకాయంత గోడలతో, టమాటో అంత కిటికీలతో, మిరపకాయంత తలుపులతో ఉండేది. అమ్మమ్మ ప్రతిరోజు వంతెన దగ్గరికి వెళ్లి చూసి వచ్చేది. గ్రామంలో వంకాయంత పెద్ద మనిషి ఉండేవాడు. అతను ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు, ఈ వంతెన పాతది, పడిపోతుంది అని. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఒకరోజు పొట్లకాయంత వ్యాపారి బీరకాయంత బండిలో దొండకాయంత సరుకుతో వంతెన మీదకి వచ్చాడు. వంతెన కదిలింది. అందరూ భయపడ్డారు, కానీ పడిపోలేదు. అమ్మమ్మ అంది, ఇది కూలిపోదు, ఇది ఓపికగా ఉంది. కొన్ని రోజులకు భారీ వర్షం పడింది. వాగు ఉప్పొంగింది. వంతెన చప్పుడొచ్చింది. గ్రామం వాళ్ళు పారిపోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఆ అమ్మమ్మ వంతెన దగ్గరకు వెళ్ళింది. చేతితో తాకింది. ఇది పడిపోవడానికి కాదు, మనల్ని పరీక్షించడానికి అని చెప్పింది. అమ్మమ్మ అందరినీ పిలిచి, ఒక్కొక్కరుగా నడవండి, అందరూ కలిసి పరిగెత్తకండి అని చెప్పింది. వాళ్ళు అలానే చేశారు. ఒక్కొక్కరుగా దాటారు. ఎవరూ పడిపోలేదు. చివరగా పొట్లకాయంత చిన్న పిల్లాడు మిగిలాడు. అతను చాలా భయపడ్డాడు. అమ్మమ్మ చేతి పట్టుకొని తీసుకెళ్ళింది. వాళ్ళు దాటిన వెంటనే వంతెన కూలిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మమ్మ అనింది, వంతెన బలహీనంగా లేదు, మన ఆతృత వల్ల బలహీనంగా ఉంది. కొన్ని రోజులకు కొత్త వంతెన నిర్మించారు. ఈసారి మందంగా, బలంగా, ఇంకా పొడవుగా. ఆ రోజు నుంచి గ్రామం వాళ్ళు ఏ పని చేసినా ఆతృత పడకుండా చేసేవారు. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, ఓపికగా నడిచే వాళ్ళు దారి దాటుతారు, ఆతృతగా పరిగెత్తిన వాళ్ళు దారే కోల్పోతారు. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి.